మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరల సురేఖ పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు పోలింగ్ బూతులను సందర్శించి సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల సవరణ, డూప్లికేట్ నమోదుల తొలగింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొకిరాల సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో సుమారు 2,80,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో విద్యార్థులు, యువతతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు. శుక్రవారం సాయంత్రం వరకు మంచిర్యాల నియోజకవర్గంలో 12%, నస్పూర్ పట్టణంలో 9.5% నమోదు పూర్తయిందని, దండపల్లి మండలంలో సుమారు 80%, లక్షర్పేట మండలంలో 37%, హాజీపూర్ మండలంలో 35% నమోదు జరిగినట్లు పేర్కొన్నారు. బిఎల్ఓలపై పనిభారం అధికంగా ఉండడంతో పార్టీ కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు యువతను సమన్వయం చేస్తూ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, డూప్లికేట్ నమోదుల సవరణ వంటి అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆమె విమర్శలు గుప్పించారు. తమకు నచ్చని వర్గాల ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ ఇన్ఛార్జ్ మీనాజ్, కో ఆప్షన్ సభ్యుడు కాల్వల జగన్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు తీసుకొచ్చినారు మేడం. రిటర్న్ ఇవ్వకండి అమ్మా. మీరు ఏం చెప్తారంటే ఆబ్సెంట్ అని పెట్టండి, షిఫ్టెడ్ అని పెట్టకండి. ఇంకా ఆబ్సెంట్ అంటే మీ దగ్గర పెట్టుకోవచ్చు. కాదు మేడం, ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే 2000 డీటెయిల్స్ దొరకలేవు అన్నారు. రిటర్న్ వచ్చేదాకా వాళ్ళు ఏం చేసి తీసుకొచ్చినారు అంటున్నా. అదే అందుకని చెప్పేసి షిఫ్టెడ్ అంటే వాళ్ళకి ఇచ్చేసాయి. అదే ఆబ్సెంట్ అంటే మళ్ళీ వస్తారు. రాష్ట్రంలో జూన్ 25 నుండి జూలై 24 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. అయితే మన మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఈ ప్రక్రియ ప్రతి దగ్గర కూడా ఇక్కడున్న వార్డ్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, బిఎల్ఓలు వాళ్ళకి చాలామంది విద్యావంతులైన యువతి యువకులు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే మనకి ఇచ్చింది ఒక్క నెలనే. ఈ ఒక్క నెలలో మన నియోజకవర్గంలో 2,80,000 ఓట్లు ఉన్నాయి. ఇన్ని ఓటర్ల నమోదు కూడా జరగాలి. అయితే బిఎల్ఓల మీద కూడా భారం ఎక్కువైతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఫామ్లు పంచడం, మళ్ళీ తర్వాత అవి ఫామ్స్ ఎట్లా ఫిలప్ చేయాలి అన్నది దాదాపుగా ఎవరికీ అర్థం కావట్లేదు. అంటే ఆల్రెడీ వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సరిగ్గా నింపలేకపోతున్నారు. ఆ నింపిన ఫామ్స్ కూడా మళ్ళీ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ పనులన్నీ ఉన్నాయి అని చెప్పేసి మా కార్పొరేటర్స్, వీళ్ళు మిగతా వార్డ్ ఇన్ఛార్జెస్ అందరు కూడా, ఇక్కడైతే మాకు కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కొంచెం యూత్ని కొంతమందిని పిలిచి వాళ్ళని హెల్ప్ చేయమని అడగడం జరుగుతూ ఉంది. దాదాపుగా అంటే ఒక వారం కింద చాలా తక్కువ ఉంది. నస్పూర్ టౌన్ కానీ మంచిర్యాల టౌన్ కానీ కేవలం ఒక 2% ఉండే. ఇవాళ చూస్తే మొత్తం నియోజకవర్గం అంతా చూస్తే 22% వచ్చింది. మన మంచిర్యాలలో 12% రీచ్ అయింది నిన్న సాయంకాలంకి. నస్పూర్ కూడా దాదాపుగా 9.5% జరిగింది. దాదాపుగా 10% నస్పూర్ జరిగింది. టోటల్గా మన మంచిర్యాల నియోజకవర్గం 22%. అందులో దండపల్లి అందరికన్నా ముందున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి బిఎల్ఓకు వాళ్ళు ఇద్దరిని ముందే అటాచ్ చేస్తున్నారు. దాదాపుగా కొన్ని ఊర్లలో అక్కడ 80% కూడా జరిగింది. టోటల్గా చూస్తే 42% దండపల్లి జరిగింది. అలాగే లక్షర్పేట మండల్ కూడా అక్కడ టౌన్ ఉంది, అయినా కూడా వాళ్ళు 37%కి నిన్న 37% రీచ్ అయింది. హాజీపూర్లో 35% అయింది ఇప్పటి వరకు. అయితే చాలా వరకు కోల్ బెల్ట్ కానీ మన మంచిర్యాల టౌన్ కానీ చాలామంది షిఫ్ట్ అవ్వడము, ఇక్కడ నుండి వెళ్ళిపోవడము వేరే ఊర్లకు, అట్లనే మిగతా అంటే ఓట్లు కొంతమంది డెత్ కానీ డూప్లికేట్ కానీ అట్లాంటివి ఇళ్లలో లేకపోవడం, వేరే ఊర్లలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాటితోనే కొంచెం ఇక్కడ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొంచెం స్లోగా జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రేమ్సాగర్ రావు గారు కూడా ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు. ఆయన మార్నింగ్ ఈవినింగ్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఏ రోజు ఎంత అవుతున్నాయి అన్నది చూస్తున్నారు. అయితే చాలామందిలో అవేర్నెస్ అనేది కూడా లేదు. చాలా దగ్గర కూడా అసలు ఇట్లా ఎస్ఐఆర్ జరుగుతుంది తెలంగాణలో అంటే చాలామందికి అర్థం కూడా కావట్లేదు.
అదే ఎమ్మెల్యే గారిని కూడా అధికారులను కూడా మేము అడుగుతున్నాము. ప్రతి దగ్గర కూడా వాళ్ళని అది ఒక ఆటోలతో కానీ లేకుంటే ఒక చాటింపు లాగా అట్లా చేసేసి ఇక్కడ మీరందరూ కూడా మీ ఓటర్ నమోదు ప్రక్రియ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చేరే విధంగా అవేర్నెస్ వచ్చే విధంగా చేస్తాం. అట్లనే ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ కానీ ఒక్కొక్కరు 80 ఏళ్ళలో ఇంకా పెద్దవాళ్ళు కూడా వచ్చి పెద్ద పెద్ద మనుషులు ఇవాళ వాళ్ళ పౌరసత్వం ఏంటి అంటే ఈ భారతదేశ పౌరులమే మేము అని వాళ్ళ పౌరసత్వం నిరూపించుకోవాలి అని చెప్పేసి వాళ్ళ 2002 ఓటర్ వివరాలు వాళ్ళు ఎక్కడ ఓటేసిండ్రని ఆ వివరాలు తెలియక చాలా బాధపడుతున్నారు. మా పెన్షన్ కట్ అవుతుందేమో, మా రేషన్ కార్డు కట్ అవుతుందేమో అన్న ఒక భయాందోళనలకు గురవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అంటే అది చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఈ మట్టిల్నే పుట్టి ఇక్కడే పెరిగి ఇప్పుడు దాదాపు 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇవాళ వాళ్ళ ఓటు కోసం వాళ్ళ పౌరసత్వం నిరూపించుకోవడం కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకుందామని చెప్పి వాళ్ళకి నచ్చని కమ్యూనిటీస్ ఓట్లు తీసేద్దామని చెప్పి ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. అసలు నిజంగా ఇది సరైనది కాదు. అయినా కూడా ఇప్పుడు మనం ఓటు కనుక నమోదు చేసుకోకపోతే ఈ నెల రోజుల్లో తర్వాత మన ఓటు తిరిగి వస్తుంది అన్న నమ్మకం లేదు. ఎందుకంటే మనం పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం 91 లక్షల మంది ఓట్లు తీసేసిండ్రు. ఆ తర్వాత ఎలక్షన్ టైంకి దాదాపు ఒక 27 లక్షల మంది మేము ఈ దేశ పౌరులమే అని అన్ని ఆధారాలతోని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళకి చూపెట్టినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఓటు హక్కు అనేది తిరిగి రాలేదు. అట్లనే మనం బీహార్లో చూస్తే కూడా 80 లక్షల మంది ఓట్లను తీసేసిండ్రు. అప్పుడు తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళందరితో కూడా టీ తాగేసి నేను చనిపోయిన వాళ్ళతోని వాళ్ళ చాయ్ విత్ డెత్ పర్సన్స్ అని చెప్పేసి ఆయన కూడా ఒకటి చేశారు ప్రోగ్రామ్. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళకి నచ్చని కమ్యూనిటీస్ ఏవి ఉంటే వాళ్ళని తీసేద్దామని చూస్తుంది. దాంట్లో దళితులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అలాగే మైనారిటీస్ ముస్లిమ్స్ కావచ్చు. నిజానికి ఇప్పుడు ముస్లిం సోదరులని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళలోనే అవేర్నెస్ ఎక్కువ ఉంది. దాదాపు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనగానే అందరికన్నా ముందుగా వాళ్ళ ఓటు నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తుండ్రు. వాళ్ళకి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళకు తెలియడం, ఇంకా వాళ్ళ దాంట్లో పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజెప్పడం అట్లాంటివి చేస్తున్నారు. దాదాపుగా మన మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా అర్హులైన ఏ ఓటైనా కూడా పోకుండా అందరికీ ఓటు హక్కు లభించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप लोग जानते हैं कि एसआईआर जो प्रोग्राम सेंट्रल गवर्नमेंट ने जो लगाया है, इलेक्शन कमीशन ने एसआईआर के तौर पर जो वोटर्स को जो छान रहे हैं, तो मैं उनसे अदबन गुजारिश कर रहा हूँ कि आज मंचियाल की आवाम होंदे, इसी तरह से तेलंगाना की आवाम होंदे, बल्कि बहुत परेशान है इसलिए कि तकरीबन 2002 का उनके पास रिकॉर्ड नहीं रह रहा। तो वैसे लोग जो है हम इस देश के नागरिक नहीं क्या बल्कि आवाज़ दे रहे। तो इसलिए मैं हुकूमत से यही कहना चाह रहा हूँ कि बल्कि आज जो भी कुछ हो रहा है आवाम से यही कहना चाह रहा हूँ कि आप परेशान ना होइए। जैसा कि अभी बता रहे थे कि साबिक़ा डीसीसी चेयरमैन कांग्रेस पार्टी के मेंबर ये बता रहे थे कि उन्होंने जो आवाम जैसा दलित होंदे, माइनॉरिटीज़ होंदे, क्रिश्चियंस होंदे, इनके जो वोट जो निकाल रहे हैं, तो जैसा कि बंगाल में देखे, बिहार में देखे, उसी तरह से कई देश में देख रहे हैं हम। तो लिहाजा मैं अदबन गुजारिश कर रहा हूँ कि आप लोग से अपील कर रहा हूँ कि आप लोग जो भी है, जितने भी जमात है, जितने भी कमेटीज़ है, वो लोग मूवमेंट से आके जैसा कि BLOs को पहले ही फॉर्म दीजिए। उन लोग भी बता रहे कि BLO आज बता रहे थे कि हम आपको फॉर्म देने में और लेट कर रहे हैं, तो लिहाजा जो भी फॉर्म फिलअप करे हैं वो BLOs को दीजिए। लिहाजा उनका काम भी आसान हो जाएंगे। बहुत सारे लोग ये सोच रहे हैं कि हम 24 तारीख तक डेट है तो हम 20 तारीख को देंगे, 24 तारीख को देंगे, तो जब कम रहेगा, ऑनलाइन नहीं होगा, तो जैसा कि परेशानी होने के चांसेस है। आपसे अदबन गुजारिश है, आपसे रिक्वेस्ट है, आपसे अपील है कि मैं आप गुजारिश कर रहा हूँ कि आप जो है फॉर्म BLOs को दीजिए। लिहाजा जो मौका दिया गया है मैं तहे दिल से शुक्रिया।
ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి బంద్కు మద్దతు కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాల కారణంగా ప్రభుత్వ విద్యారంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆరోపించారు. రాష్ట్రంలోని వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, అందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి సంఘాల పట్ల మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన వైఖరిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులపై కొందరు ట్రస్మా నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోని ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 27,000 పాఠశాలలు మూసివేతను విరమించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా డిఈఓ, ఎంఈఓ, అదేవిధంగా లెక్చరర్ పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి, ఇతర అనేక సమస్యలతోటి, అదేవిధంగా ప్రైవేటు స్థానిక పాఠశాలలకు ప్రభుత్వమే సహకరించాలని చెప్పేసి అనే డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లోని ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్ ఉన్నప్పటికీ కూడా మంచిర్యాల జిల్లాలో మాత్రం దానికి భిన్నంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కలెక్టర్ సార్ ఈ బంద్కు సహకరించిందనే ఒక సాగుతోటి ఈరోజు బంద్కు నిరాకరించిన పరిస్థితి ఉంది. అసలు అది వాస్తవమా కాదనే విషయాన్ని కూడా ఇక్కడ సార్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వము చెప్పినప్పటికి కూడా ఈరోజు ప్రభుత్వ అభివృద్ధి కోసం ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలకు బంధించినప్పటికి కూడా ఈ బంద్ ఎందుకు సహకరించొద్దని ఈరోజు కలెక్టర్ గారు ఈ ట్రస్మా నాయకులు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికోసం ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే ఏదైతే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రభుత్వ విద్యలో ఉన్నటువంటి ఖాళీగా పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థుల తరఫున, అదేవిధంగా ఈ అభివృద్ధి తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల విద్యా సంస్థల బంద్లో పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్ని కూడా జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రధాన డిమాండ్స్ ఏమిటంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కొనసాగేటువంటి రెడ్డి గారు ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలని మూసివేసే నిర్ణయాన్ని చేయడం అనేది చాలా దారుణం. వెంటనే ఆ యొక్క నిర్ణయాన్ని మీరు మూసివేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం చేతకాక ఈరోజు మీరు కోట్ల పొంటి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరొక విషయం, ప్రతి సంవత్సరం కూడా విద్యా సంస్థల బంద్ అనేది కూడా మంచిర్యాల జిల్లాలో చాలా ఘనంగా జరుగుతుంది. స్వచ్ఛందంగా కూడా ప్రైవేటు, కార్పొరేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు పిలిపించే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క విద్యా సంవత్సరం మాత్రం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కొందరి కార్పొరేటు, కొందరి ప్రైవేటు, కొందరు ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, కొందరు ఎవరైతే స్కూళ్ళల్లో ఎంఆర్పీ రేట్లు లేకుండా పుస్తకాలు అమ్ముతున్నారో, ఎవరైతే చెరువులలో భూములు కట్టుకొని బిల్డింగులు కట్టుకొని అనుమతులు లేకుండా క్లాసెస్ నిర్వహిస్తున్నారో వాళ్ళ మాటలు నమ్మి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పేద బడ్జెట్కు సంబంధించినటువంటి పాఠశాలలు కూడా బంద్కు సహకరించకపోవడం అనేది చాలా దారుణం. ఈ యొక్క కారణం కూడా జిల్లా కలెక్టర్ గారే మా వెనుక ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు మాకు విద్యాసంస్థల బంద్కు మీరు సహకరించకండి, మేము ఏమైనా చూసుకుంటాం, లోపలికి వస్తే కేసులు పెడతామని చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి కూడా ఆ సదరు సంస్థలకు సంబంధించినటువంటి విద్యాసంస్థల యాజమాన్యాలు ఇతర సంస్థలకు ఫోన్లు చేసి చెప్పడం అనేది జరగడం అనేది
చాలా సిగ్గుచేటు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. మరి జిల్లా కలెక్టర్ గారు ఒక పక్క ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం మేము కృషి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థకు బలోపేతం చేస్తూనే మరి ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు అనుకూలంగా ఉన్నారా? మరి ప్రైవేట్ విద్యా సంస్థల కార్పొరేట్ విద్యా సంస్థల కోసం మీరు వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ బంద్ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలోని మల్లికార్జున పిల్లల ఆసుపత్రిలో అత్యంత తక్కువ బరువుతో జన్మించిన నవజాత కవల శిశువులకు అత్యాధునిక వైద్యం అందించి ఆరోగ్యంగా కాపాడగలిగామని ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ గోపతి తెలిపారు. శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 6వ తేదీన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ నాగేశ్వరి దంపతులకు కవల ఆడ శిశువులు జన్మించగా వారిని చికిత్స నిమిత్తం తమ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. కవళ్లలో ఒకరు శిశువు కేవలం 600 గ్రాముల బరువుతో జన్మించిందని, రక్త ప్రసరణకు సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యతో పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణలో అత్యాధునిక చికిత్స అందించినట్లు వివరించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక చికిత్స ఫలితంగా శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. ఇలాంటి అత్యంత క్లిష్టమైన కేసులకు సాధారణంగా మెట్రో నగరాలకు తరలిస్తారని, అయితే మంచిర్యాలలోనే అవసరమైన వైద్య సదుపాయాలతో చికిత్స అందించి శిశువుల ప్రాణాలను కాపాడగలిగామని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో భారీ వ్యయం అయ్యే చికిత్సను తమ ఆసుపత్రిలో ఉచితంగా అందించినట్లు కూడా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, నవజాత శిశువుల తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ పాప కూడా ఇక్కడ అయిన ట్రీట్మెంట్ కూడా ఈ పాప ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇచ్చింది ఈ పాప నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గోపతి, నవజాత శిశువు మరియు చిన్నపిల్లల క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ వైద్యుని. ఈరోజు మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఒక సంతోషకరమైన రోజు. ఎందుకంటే సరిగ్గా 40 రోజుల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన పాపను సురక్షితంగా ఈరోజు ఇంటికి పంపించడం జరుగుతుంది. 40 రోజుల క్రితం దహేగాం మండలానికి చెందిన ఈ దంపతులకి గర్భధారణ సమయంలో వచ్చిన సమస్యల వల్ల ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరికి 2 కవలలో ఆడపిల్లలు పుట్టడం జరిగింది. గర్భంలో ఉన్నప్పుడు వచ్చే రక్త ప్రసరణలో వచ్చిన సమస్యల వల్ల ఒక పాప నార్మల్గా బరువు పెరిగింది, ఇంకొక పాప బరువు పెరగకుండా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించింది. ఆ పాప బరువు కేవలం 600 గ్రాములుగా మాత్రమే ఉండింది. వెంటనే ఆ పాపను మేము ఎన్ఐసిలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు లండన్లో పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం ఉంది. అక్కడ ఇలాంటి బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకు అందించే వైద్య సదుపాయాల మీద, ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఉన్న వనరులను చూసుకొని ఈ పాపకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సరిగ్గా 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ సోకకుండా ఈ పాపను ఒక్కదానిని మాత్రమే సపరేట్గా ఒక ఐసీయూ క్రియేట్ చేసి ఆ ఐసీయూలో వేరే పిల్లల్ని ఎవరిని అడ్మిట్ చేయకుండా అత్యంత 24/7 నర్సింగ్ స్టాఫ్ సహకారంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో మా వైద్య బృందం కృషితో, నర్సింగ్ స్టాఫ్ అంకిత భావంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ పాప కూడా అంతే సహకారంతో ట్రీట్మెంట్కి రెస్పాండ్ కూడా అయ్యింది. ఇలా ఇంత బరువు తక్కువగా పుట్టిన 600 గ్రాములుగా పుట్టిన ఈ పాపకి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ అందిస్తే సుమారు 15 నుంచి 20 లక్షల ఖర్చు అయ్యేది. కానీ ఈ దంపతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి చాలా తక్కువ బరువుతో పుట్టిన లేదా నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకి అవసరమయ్యే అత్యాధునిక వైద్య సదుపాయాలు కేవలం హైదరాబాద్, కరీంనగర్లే కాకుండా మన మంచిర్యాలలో కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇలా ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఇలాంటి సమస్యలో ఉంటే
అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులను సరైన సమయంలో సంప్రదిస్తే ఇలా బరువు తక్కువ పుట్టిన పిల్లల్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ జర్నీలో నాకు సహకరించిన మా వైద్య బృందానికి కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అత్యంత సీనియర్ అయిన మహేందర్ 12 సంవత్సరాల అనుభవం ఉన్న నర్సింగ్ స్టాఫ్, తన సహకారం, ప్రసాద్ అండ్ సుధాకర్ వీళ్ళ సహకారంతో మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది. డెలివరీ చేయడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం అంటే మదర్ ప్రాబ్లం వల్ల 7 మంత్స్లో డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేయడంతో వెంటనే ఈ మల్లికార్జున పిల్లల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సారు వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లా గ్యారంటీ అయితే ఏముండదు, మా ప్రయత్నం మేము 100% ట్రై చేస్తాం, మీరు కొంచెం కోఆపరేషన్ చేస్తే అని చెప్పారు సారు. దాంతో ఒక 45 డేస్ NICలో అబ్జర్వేషన్ పెట్టి ఇట్లా ట్రీట్మెంట్ చేసి మాకు ఏ డబ్బులు ఏం కట్టకుండా మెడిసిన్ బిల్లు, మెడికల్ బిల్లు ఏం కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. ఈ స్టాఫ్ వీళ్ళు అందరూ కొంచెం బెటర్ కేర్గా తీసుకొని ఇలా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. డాక్టర్ శ్రీనివాస్ సార్ కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని మనీ ఏం తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు.